వాసన ఉంది మనల్ని వస్తే 40 మాట పప్పు సారక్తే ఇగరా రావేటు హైసనదర్ ఏం పేరు జోగాయ సార్ జోగాయ జోగాయనా ఇప్పుడు రస్మాయిగడి ఏం పని చేస్తే మహేష్ గారు ఏడా నడవాలి పోతావా ఏమేమి పనులు తిన్నాను ఎన్ని రూపాయలు 700 వంద వేసి 700 వస్తాయి. రేషన్ కార్డు ఉందా? ఏడ తెచ్చుకుంటారు బియ్యం? ఎన్ని బియ్యం వస్తాయి? 12 కిలోలా? ఎంతమంది మీరు? ఇద్దరే పిల్లలు లేరా? ఇద్దరు. నేను ఉండరా రాని రాని ఇంట్లో పోవే తినేదా తాగుతారా? బియ్యంతో చేసినవా? అంబలి అంటే అదే అనుకుంటా. ఇది తాగుతారా? తింటారా? అన్నం ఉండరా? పిండి చేసి బాగుంటుందా? నీ పేరు ఏం పేరమ్మా? జ్యోతి. మీ సార్ ఆయన వస్తే వాళ్ళ జీవితాలు మారుతాయని వాళ్ళ ఆశ. ఆదివాసులు ఏదైనా చెప్పేసుకుని తిరగచ్చు. తెలుగు వస్తుంది మంచి మాట. అందరికి తెలుగు వస్తుంది. తెలుగు రాకపోవడం చదువుకున్నా ఏమన్నా? పిల్లల్ని చదివిపిస్తున్నావు ఏమన్నా? సార్ వస్తున్నా? మేడం వస్తుందా? ఇప్పుడు రోజు వస్తుందా? రోజు వస్తుంది. రోజు వచ్చి 2 గంటలు పోతుంది సార్. రోజు వచ్చి 2 గంటలకు పోతుంది. ఈ పిల్లలంతా ఆడికి పోతారా? ఆడికి సార్. అయితే ఐటీడీఏలో ఏముంటుందంటే ఇక్కడ ఐటీడీఏ వాళ్ళకి 7వ తరగతి అయినా 10వ తరగతి అయినా టీచర్ జాబ్ ఇస్తారు. 10వ తరగతి జాబ్ చదివిన ఐటీడీఏలో ఇక్కడ లోపల. అయితే ఏమవుతుందంటే కొంతమంది మంచిగా చెప్తారు, కొంతమంది వాళ్ళకే సాయం ఇస్తారు. అట్లా కూడా ఇబ్బంది అవుతుంది పాపం ఆదివాసీలకు. వాళ్ళకు పూర్తి స్థాయిలో అట్లా రాక వీళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. తీసుకురా 30 కిలోమీటర్లు ఐటీడీ ఉన్నా ఈ పరిస్థితి ఉన్నారన్న వీళ్ళకి. ఫుడ్ ఏమైనా పెడతారా ఇక్కడ స్కూల్లో? లేదు సార్, ఫుడ్ ఏం పెడతారా? ఆశ్రమ పాఠశాల ఉన్న తాడవాయిల వీళ్ళు గీత గీత తీసుకోండి. ఊట్లకు మీరంతా ఏం పని చేసుకుంటారు అన్న? సార్ పనికి వెళ్తారు. వ్యవసాయం చేసుకుంటారు. భూమి ఉందా? ఉన్నాయి సార్. మీకు 2 ఎకరాలు. ఏమంతా
వడ్లు వేస్తాం బొబ్బర్లు ఇంకెవరికి మా పిల్లలకు పట్టుకోరా పట్టుకో లేదు కంట్రోల్ బియ్యం సార్ వస్తాయి కరెంట్ పద్మశాలీలు అన్నారు కదా వెనకాల నవారు నేసేది అది నేస్తారా మంచం నవారు అవి నేసేది ఉంటుంది లేదు చేయరు చేయరు పద్మశాలి కాదు సార్ కాదు కాదు ట్రైబ్స్ వీళ్ళు కోయా కోయా మేము కోయలు కోయోళ్ళు కోయలు ఎన్ని తెగలు ఉంటాయమ్మా మీకు భూములు ఎక్కడ ఉన్నాయి వీళ్ళ పోడు పెట్టుకుంటారు పోడు భూములు వీళ్ళ పట్టాలు లేవు ఉందా కరెంట్ ఉందా లేదు మరి ఏం పండిస్తారు నీళ్ళు వాటర్తోనే ఎక్కడి నుంచి వర్షం ఉంది సార్ వర్షం నీళ్ళు వర్షం నీళ్ళు వర్షం నీళ్ళే లేకపోతే పంట రాదు వర్షం వస్తే పంట లేకపోతే లేదు కూలీలు లేవు కదమ్మా ఎట్లా దూరంగా వెళ్తారు సార్ మొగోళ్ళు ఓన్లీ మొగోళ్ళే పోతారు పిల్ల తల్లలో మేడిపోవాలి ఇంటికాని నిస్తారు పనికి ఎక్కడైతే అక్కడ పిలిస్తే అవే వెళ్తారు ఈయన మీ ఇళ్ళనిగా ఇటు తోటల పని 7 నాలుగు తోటలు ఇట్లున్నాయి కదా మొత్తం 16 ఉన్నాయి సార్ ఇల్లు 16 ఏ ఊరు ఈ ఊరు పేరు ఏం పేరు చన్నపురం అంటారు సార్ సన్నపురం వీళ్ళు పోడు కొట్టుకొని ఇక్కడికి వచ్చిండ్రు ఈడ వేసుకున్నారు ఇంతకుముందు లేదు ఈడ కరెంట్